ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. నిన్ను చూడాలి నా యేసుదేవా, నిన్ను చేరాలి. నీ రక్తధారలే నన్ను కడగాలి, నీదు సాక్షిగా నేను బ్రతకాలి. కలువరి నాథా నిన్ను చూడాలి. స్వస్థత కావాలి, నీదు మాటలే వినాలి. నా జీవిత కాలమంతా నీ గానము చేయాలి. నీ స్వస్థత కావాలి, నీదు మాటలే వినాలి. నా జీవిత కాలమంతా నీ గానము చేయాలి. నీ రెక్కల చాటున నేను దాగి ఉండాలి, నీ రెక్కల చాటున నేను దాగి ఉండాలి. నా ప్రాణనాథుడాని స్తోత్ర గీతి పాడాలి, నా ప్రాణనాథుడా
సాక్షిగా నేను ఉండాలి. కలువరి నాథా నిన్ను చూడాలి. పాటలు పాడేటప్పుడు అండి మనం మొదట్లో ఎలా పాడినా పర్వాలేదు, కానీ ముగింపులో ఇంకా చూడాలి 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 అని పాడుతున్నాం అనుకోండి 10 ఏళ్ల నుంచి, అప్పుడు చూసేది ఎప్పుడు? ఎంతమందిని యేసు ప్రభువు సిలువలో ఆయన ప్రేమను చూశారు, ఆయన రక్తం మిమ్మల్ని కడిగింది, ఆయన సాక్షిగా బ్రతుకుతున్నారు చెప్పండి? ఒకరు కూడా లేరా? ఒక్కరేనా? మరి ఇంకోలా పాడదాం ఇప్పుడు. కలువరి నాథా నిన్ను చూశాను, నా యేసుదేవా నిన్ను చేరాను, నీ రక్తధారలు నన్ను కడిగాయి, నీదు సాక్షిగా నేను బ్రతుకుతా. అంతేనండి? పడదాం అలాగా? ఓకే. కలువరి నాథా నిన్ను చూశాను, నా యేసుదేవా నిన్ను చేరాను, నీ రక్తధారలే నన్ను కడిగాయి, నీదు సాక్షిగా నేను ఉంటాను. కలువరి నాథా నిన్ను చూశాను, నీ రక్తధారలే నన్ను కడిగాయి, నీదు సాక్షిగా నేను ఉంటాను. హల్లెలూయా పాటలు, ఆనంద గీతికలు, నా జీవిత కాలమంతా గానమాలపిస్తాను. హల్లెలూయా పాటలు, ఆనంద గీతికలు, నా జీవిత కాలమంతా గానమాలపిస్తాను. కలువరి నాథా నిన్ను చూశాను, నీ యేసుదేవా నిన్ను చేరాను, నీ రక్తధారలే నన్ను కడిగాయి, నీదు సాక్షిగా నేను ఉంటాను. కలువరి నాథా నిన్ను చూశాను. బైబిల్ ఉన్నవాళ్ళు మీ బైబిల్ తీసి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుని సంకల్పము చప్పున పిలువబడిన వారికి, దేవుని సంకల్పము చప్పున ప్రేమించబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుడు ప్రేమించిన వారిని, దేవుడు పిలిచిన వారిని, దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవుడు ఘనపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక విషయాన్ని మనం ముఖ్యంగా గమనిస్తే, ఈ ఆవరణలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరము 1కి 100 సార్లు మీ మనసులో ప్రతిరోజు నన్ను దేవుడు ఎరుగును, నేను దేవునికి తెలుసు అన్న ధ్యాస మీలో ఉంటే, అన్న విశ్వాసం మీలో ఉంటే, మీ జీవితంలో ఏది జరిగినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, మేలైనా కీడైనా, ఏది జరిగినా నేను దేవుడు నన్ను ఎరుగును గనుక ఇది నా మేలుకే
అన్న సంగతి మీరు గుర్తించిన రోజు ధన్యులవుతారు, దీవించబడతారు. ఎర్రగటం అంటే ఏంటండి? ఎర్రగటం అంటే ఏంటి? నిన్న బస్ స్టాండ్లో నిన్ను చూశాను అంటే చూశావు, నిన్ను 4-5 సార్లు చూశాను అంటే ఎక్కడన్నా మన వాళ్ళని చూశాం, మిమ్మల్ని రోజునే టీవీలో చూస్తున్నాము అంటే చూస్తున్నాం మనిషిని. కానీ ఎరగటం అంటే ఏంటి? నీవెక్కడున్నావో, నీ పేరేంటో, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, నీ వృత్తి ఏంటో, నీ సంగతి ఏంటో తెలుసుకోవటం అనేది ఎరగటం. ఈ రోజున యేసు ప్రభువు మనల్ని చూచేవాడు మాత్రమే కాదు, మనల్ని బాగా ఎరిగినవాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్నది వాస్తవం. కానీ దేవుడు నువ్వు ఇక్కడికి రాకముందు ఎక్కడి నుంచి వచ్చావో కూడా నిన్ను చూస్తున్నాడు ఆయన. అహియా ప్రవక్త దగ్గరికి యెరోబాము భార్య మరొకతైనట్టుగా వేషం వేసుకొని వెళ్ళింది. తన కుమారుడికి స్వస్తి చేసింది. కోమాలో ఉన్నాడు, ఆ బిడ్డ బ్రతుకుతాడా లేదా అయ్యా అని అడగడానికి వెళ్ళింది. వెళ్ళేది నేరుగా వెళ్లకుండా రాజుగారి భార్య అయి ఉన్నప్పటికీ ఒక అనామికురాలుగా, ఒక ముసుకేసుకొని ఒక విధవరాలుగా వెళ్ళినట్టు వెళ్తానికి ప్రయత్నించింది. అయితే అహియా ప్రవక్త చెప్పినప్పుడే ఆ యెరోబాము రాజయ్యాడు. ఆ ప్రవక్తకి రాజు అంటే చాలా ఇష్టం. అందును బట్టి మాకు పాస్టర్ గారుల కంటే మీరంటే ఇష్టమా కష్టమా? అంటే మిమ్మల్ని చెప్పించాలని ఆశపడతామా, ఆశీర్వదించాలని ఆశపడతామా? అదే ప్రమాదం, మాకు వచ్చే ప్రమాదం ఏంటంటే మీరు తప్పు చేస్తున్నా కూడా ఆశీర్వదించాలని ఆశిస్తాం. చూడండి, మన సంఘస్థులు కదా, మన విశ్వాసులు కదా, కానుకలు ఇచ్చారు కదా, పరిచర్యలో ఉన్నారు కదా, మీరు పాడైపోవటం ఏ సేవకుడికైనా ఇష్టం ఉంటుందా? మీ బిడ్డలు చనిపోవటం అనేది ఎవరికైనా ఏ పాస్టర్ కన్నా ఆశిస్తాడా? అందుకని మేము సింపతి కలిగి ఉంటాం, జాలి కలిగి ఉంటాం. అహియా ప్రవక్తకి ఆ యెరోబాము అంటే చాలా ఇష్టం. ఆ భార్య ఏడ్చుకుంటూ వస్తున్నప్పుడు గబక్కన ఆయన మంచి మాట చెబుతాడేమోనని దేవుడు అన్నాడు. ముందుగానే చెప్పాడు, ఇదిగో యెరోబాము భార్య నీ దగ్గరకు వస్తుంది, మరొకతైనట్టుగా వేషం వేసుకొని వస్తుంది, నేను చెప్పమన్న మాటే నీవు ఆమెకు చెప్పాలి. దేవుని సేవకుడు దేవుడు చెప్పినట్టు చెయ్యాలి, చెప్పమన్న మాట చెప్పాలి. ఈ రోజున ఇది అరుదైపోయింది. మనసుకు తోచిన దాన్ని చెప్పటం, మనకిష్టమైన మాటలు చెప్పటం, ఏ మాటలు చెప్పితే మనుషులు సంతోషపడతారో అటువంటి మాటలు చెప్పటం. ఈ రోజున అబద్ధపు ఆత్మ బోధకుడు నోట్లో పెట్టబడింది. జాగ్రత్తగా ఉండండి. నీ శరీరంలో ఒక అనారోగ్యం అన్నప్పుడు, అది చాలా ప్రమాదకరమైన రోగం అన్నప్పుడు ఆ మాట నీకు చెబితే నువ్వు బాధపడతావని ఆ డాక్టర్ గారు ఏమీ లేదులేమ్మా తగ్గిపోద్దని చెప్పాడు, పంపించేశాడు అనుకో. నీకు మేలు చేశాడా కీడు చేశాడా? ఏం చేశాడండి? కీడే చేశాడు. ఒక దైవ సేవకుడు నీ హృదయంలో ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పి, నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు, నీవు మారు మనసు పొందు అని ఆనాడు పేతురు గారడి సీమోన్ని హెచ్చరించాడు. చూడండి, హృదయం సరి లేకుండా దేవునికి కానుకలు ఇచ్చినా, దేవుని సన్నిధిలో పాటలు పాడినా, దేవుని సన్నిధికి వచ్చి క్రమంగా కూర్చున్నా, నోటి మాటలతో ప్రేమను కనబరిచినా, అది నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎటువంటి ఆశీర్వాదము కాదు. అది నీకు మేలు కాదు, కీడే. గుమ్మంలో అడుగు పెట్టగానే అన్నాడు, యెరోబాము భార్య, కఠినమైన మాట నన్ను దేవుడు నీకు చెప్పమన్నాడు.
నువ్వు ఇంటిలో అడుగు పెట్టేటప్పటికి నీ బిడ్డ చనిపోతాడు. అలాగే చనిపోయాడు కాబట్టి పశ్చాత్తాపడటానికి మార్గం వచ్చింది. దావీదు తప్పు చేసినప్పుడు ఆ శాపం బిడ్డ మీదకి వచ్చింది. ఆ బిడ్డ కాయిలా పడ్డాడు, అంటే వ్యాధిగ్రస్తుడయ్యాడు, కోమాలో ఉన్నాడు. 7 రోజులు దావీదు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించాడు. 7వ రోజు బిడ్డ బతికాడా చనిపోయాడా? చనిపోయాడు. లేచి తలస్నానం చేసి భోంచేశాడట. పనివారు సణుక్కున్నారు, ఇదేంట్రా నాయన, పిల్లోడు బాధిగ్రస్తుడై ఉన్నప్పుడేమో ఉపవాసం ఉన్నాడు, పిల్లోడు చనిపోయిన తర్వాతేమో స్నానం చేసి సంతోషంగా ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే మనిషి బతుకున్నంతసేపు ఏం చేస్తామండి, పట్టించుకోము, ప్రేమించము. చచ్చిపోయిన తరపు మాత్రం ఎక్కడ లేని ప్రేమ చూపిస్తావు. ఇంకేం వస్తుంది? నువ్వు లేకపోతే నేను ఎట్లాగా ఉండేది అమ్మా. ఉన్నప్పుడు ఒక ముద్ద పెట్టలేదు అమ్మకి, బాధగా ఉందంటే ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి మందు ఇప్పించలేదు. ఏంటంటే చచ్చిపోయిన తర్వాత ఏడుస్తారు, అది వలన ప్రయోజనం లేదు. చనిపోయిన వారి కోసం కాదు, చనిపోబోతున్న వారి కోసం ఏడవండి. దేవుడు మనలని ఎరుగును, మన పాపాలు ఎరుగును, మన బలహీనతలు ఎరుగును, మన బాధలు ఎరుగును, మన సమస్యలు ఎరుగును, మన హృదయ స్థితిని బాగా ఎరుగు, మన యొక్క దుఃఖమును ఆయన ఎరుగును. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ, ఏ మనుషుడు మరొక మనిషి హృదయాన్ని ఎరగలేడు, కానీ యేసు ప్రభువు మనల్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు, మన హృదయాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు. నీ హృదయంలో నీవు కుమిలిపోతున్నప్పుడు, నీ హృదయంలో నీవు బాధపడుతున్నప్పుడు, నీ హృదయంలో నీవు కించపరుచుకుంటున్నప్పుడు, నీ హృదయంలో నీ జీవితంలో ఏకాంతంగా కూర్చొని మూలుగుతున్నప్పుడు, నిట్టూరుస్తున్నప్పుడు, చాలా మంది జీవితాల్లో ఈ రోజున సంతోషం లేదండి. మనుషుల ముందుకు వస్తే బాగున్నట్టు కనపడతారు, కానీ ఒంటరిగా ఉంటే చేతులు తిప్పుకుంటుంటారు కొంతమంది. ఎందుకు బతున్నాను, ఏంటి అంటున్నావు, ఎవరన్నా అబ్బాయి ఏం లేదు అంటారు. ఏంటి అలా ఉన్నావు, బాగానే ఉన్నా అంటారు. కానీ నువ్వు ఎందుకు మూలిగావు, ఎందుకు నిట్టూర్పు? వారి నిట్టూర్పులు నేను చూశానన్నాడు. ఐగుప్తు దేశములో వెట్టి చాకిరీ చేసిన ఇశ్రాయేలు జనాంగం, వారి బాధలలో మూలిగిన మూలుగులు నేను విన్నాను, వారి నిట్టూర్పులు నేను చూశాను. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఏ మనుషుడు నీ కన్నీరును తుడవలేడు, తుడిచిన అవి ఆగవు. ఏ మనుషుడు నీ హృదయాన్ని ఎరగలేడు, ఎరిగినా నీకే సహాయము చేయలేడు. కానీ యేసుక్రీస్తు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీకు రూపమిచ్చిన ప్రభువు, నీవు తప్పు చేస్తే నీ కొరకు సిలువలో ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొన్న యేసు ప్రభువు నిన్ను ఎరుగును. నతానియేలు గురించి చెప్పాడు. నతానియేలు, నీవు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును. ఇప్పుడే మా ఫ్రెండ్ అని చూపిస్తుంటే పేతురు వచ్చి, అంద్రయ్య వచ్చి, ఆయన అంటున్నాడు, ఈ నతానియేల్ని నేను ముందే తెలుసు, నాకు తెలుసు, ఆయన చెట్టు కింద కూర్చున్నప్పుడే తెలుసు. అంటే ఆ రోజుల్లో ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. నీవు ప్రార్థన చేస్తున్న విషయం నేను చూశాను. మీలో ఎంతమంది ప్రార్థన చేసుకుంటారండి? అందరు చేసుకుంటారు నాకు తెలిసి, కదండి? అందరు చేస్తారా? కొంతమంది చేయరా? దయచేసి ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకోవటం మానకండి. యేసు ప్రభు అంటే ఎప్పుడు మన ప్రార్థన వినాలని ఎదురు చూస్తూ ఉంటాడంట. రాత్రి నిద్రపోతున్నప్పుడే నీ మంచం దగ్గరకు వచ్చి, లేచాకన్నా నాతో మాట్లాడతాడేమో నా బిడ్డ, నిన్నంతా అలిసిపోయాడు, చాలా బొమ్మరంగా పనులు చేసుకున్నాడు, పరుగులెత్తాడు ఉద్యోగాల కోసం, నానా బాధలతో సతమతమయ్యాడు, నాతో చెప్పుకుంటే నేను తీరుద్దామని పొద్దునే నీ మంచం దగ్గరికి వచ్చి పొద్దున్నే నిలబడతాడటండి. ఎప్పుడు లేస్తావా
అని డిస్టర్బ్ చేయకుండా నిలబడతాడంట ప్రభు. అని అబ్బా నా బిడ్డ లేచాడు, నాతో మాట్లాడతాడు అనుకుంటే నువ్వు ఆ నిద్రమత్తులోనే చేత్తో ఇట్టిట్ట తడుగుతావట. ఓ నా బిడ్డ నా వాక్యం చదువుకుంటాడు కాబోలు అని ప్రభు అనుకుంటే సెల్ ఫోన్ తీసుకుంటావట. సెల్ ఫోన్ తీసుకొని ఏమన్నా మెసేజ్లు వచ్చాయా, ఏమన్నా రాత్రి ఏమన్నా ఫోన్ కాల్స్ మిస్డ్ కాల్స్ ఉన్నాయా అని చూసుకుంటుంటే నీ పక్కన నిలబడ్డ ప్రభువు సరేలే సెల్ చూసుకున్నాక నాతో మాట్లాడతాడు కాబోలు అని నీతోటే ఉంటే నువ్వు బద్ధకంగా లేచి బాత్రూంలోకి వెళ్ళిపోతావంట. బాత్రూంలోకి వెళ్ళి పేస్ట్ పెట్టుకొని బరా తోముతుంటే ప్రభు పక్కనే డిస్టర్బ్ చేయకూడదు, పాపం పళ్ళు కొడుకుంటున్నాడు, ఒకవేళ పాసి ముఖాన్ని నాతో మాట్లాడకూడదు, ఫ్రెష్గా మొహం కడుక్కొని మాట్లాడదాం అనుకున్నాడు కాబోలు నా బిడ్డ అంత మంచోడు, ఆ మొహం కడుక్కొని నాతో మాట్లాడతాడు అని ఎదురు చూస్తూ ఉంటే మూద్దుడుచుకొని నేరుగా టిఫిన్ తినడానికి వెళ్ళిపోతావట. ఓ పాపం చాలా ఆకలిగా ఉన్నాడు, అన్నం తిన్నాక నాతో మాట్లాడతాడు టిఫిన్ తిన్నాక అని ఎదురు చూస్తే తినేసిన తర్వాత బట్టలు వేసేసుకుంటాడంట, బ్యాగ్ పట్టుకుంటాడంట. సరే వెళ్ళేటప్పుడన్నా నాతో గుమ్మం దగ్గర మాట్లాడతాడు అంటే భార్యతో చెప్పేస్తాడంట టాటా, పిల్లలతో చెప్తారంట ఫ్లయింగ్ ఫిష్. అరే పిల్లలతో మాట్లాడుకుంటారు, భార్యతో మాట్లాడుకుంటారు, నేనున్నానయ్యా అంటే అసలు ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోతాడంట. ఏంటండి ఎలాగుంది మనుషుడి బ్రతుకు? వెళ్ళిపోయి ఎక్కడో గుద్దుకుంటాడేమో, గుద్దుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు? మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటారా? కనీసం పొద్దునే లేచిననే ప్రభు ఇంకో రోజు ఇచ్చావని చెప్తారా? మీరు తినేటప్పుడు ప్రభు ఆహారాన్ని పరిశుద్ధపరచుని అడుగుతారా? మీరు బట్టలు వేసుకునేటప్పుడు దేవా ఈ వస్త్రాలు నాకు ఇచ్చావు, లేనోళ్ళు ఎంతోమంది ఉన్నారు అని ప్రభువుని స్తుతిస్తారా? మీరు బయటికి వెళ్ళేటప్పుడు ప్రభు నీ సన్నిధి నాతో రానియడల నన్ను తీసుకొని పోవద్దు అని చెబుతారా? ఏంటండి మాట్లాడరు? తిరిగి ఇంటికి వచ్చాక ప్రభు నన్ను క్షేమంగా ఏ కీడు లేకుండా ఇంటికి తీసుకొచ్చావని ప్రభువుని స్తుతిస్తారా? లేదు. ఈ రోజున ప్రార్థన చేశామని చేతులెత్తారే కానీ ఎన్నిసార్లు దేవునితో మాట్లాడుతున్నారు? నిన్నెరిగిన దేవునిని నీవు ఎరుగుతున్నావా? నిన్నెరిగిన ప్రభు ప్రేమను నీవు గుర్తిస్తే ఆయనతో మాట్లాడకుండా ఉండలేం, ఆయనతో సన్నిధిలో ప్రార్థించకుండా ఉండలేం, ఆయనతో చెప్పుకోకుండా ఉండలేం. దేవుడు ఎందరిని ఎరుగునో కోరుకున్నారు, ఏరుకున్నాడు. ఎన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారో తెలుసా మీకు? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కోట్ల మంది ఉన్నామో తెలుసా మీకు? ఇంతమందిలో దేవుడు నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఏరుకున్నాడు, నిన్ను ఎరిగి ఉన్నాడు. ఎక్కడో నీ గుండెల్లో ఒక చోట యేసయ్యను ప్రేమించే మనసుందని, దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఉందని ఎరిగిన ప్రభువు నిన్ను పిలుచుకుంటున్నాడు. తాను ఎందరిని ఎరుగునో తన కుమారుని స్వరూపము గలవారొకటకు ముందుగా వారిని నిర్ణయించారు. దేవునికి కుమారుని సారూప్యములో కలిగిన వారు కావాలి. ఎవరా కుమారుడు? యేసు ప్రభు. యేసు ప్రభు పెద్దన్నగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనకి మాదిరి చూపించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తును నమ్ముకున్న వారు ఎలా ఉండాలి అని అడిగితే యేసయ్యలాగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి అంటే అంగి వేసుకొని గడ్డం పెంచుకోమని కాదు ఇక్కడ చెప్పేది. యేసుక్రీస్తులో ఉన్న గుణగణాలు మనలో ఉండాలి. బైబిల్ చదివేవారు ఎలా ఉండాలంటే బైబిల్ని బతికి చూపించేవారిగా ఉండాలి. వాకింగ్ బైబిల్స్ అంటారు. నీ గుండె నిండా వాక్యాలు ఉన్నప్పుడు, నీ జీవితంలో వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు, నిన్ను పొడిస్తే, నిన్ను నొక్కితే, నిన్ను కదిలిస్తే నీ నోట్లో నుంచి దేవుని వాక్కులు రావాలి. దేవుడు అందుకు నిర్ణయించుకున్నాడు. నేను వీరిని నా సాక్షులుగా చేసుకుంటా, వీరిని నాకిష్టానుసారమైన వ్యక్తులుగా
నా కుమారుడి సారూప్యం కలిగిన వారిగా చేస్తానని మనలో అనేకులను ఆయన ఎన్నుకున్నాడు. నది అద్దరిని విగ్రహం చేస్తున్న అబ్రహామును దేవుడు కోరుకున్నాడు. అతడిలో సత్యాన్వేషణ చేసే హృదయం ఉంది, దేవుణ్ణి వెతకాలని ఆశ ఉంది, దేవుని కొరకు బ్రతకాలని వాంఛ ఉంది. అతన్ని కోరుకొని ఒక జనాంగంగా, ఆశీర్వదించబడిన జనాంగంగా చేశాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరిని దేవుడు కోరుకుంటున్నాడో, నిర్ణయించున్నాడో నాకు తెలియదు, కానీ ఇంతమంది సమూహంలో కొందరున్నారు ఇక్కడ. నేను మీ అందరికీ వాక్యం చెప్పడం మానేసి ఆ కొందరికే చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఆ కోరుకొనబడిన, ఆ నిర్ణయించబడిన, ఆ యొక్క దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తివి నీవు ఇక్కడ ఉంటే, నీవు నా మాట వింటే, నీవు దేవుని చిత్తానికి లోబడితే, నీ ద్వారా వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనాంగమగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిన్నెరిగిన ప్రభు, నిన్ను ప్రేమించిన ప్రభు, నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభు, నువ్వు ఆయనలాగా మారాలని, నీలో ఉన్న పాతాదాము స్వభావం నుండి నీవు విడిపించబడాలని, ఇలాంటి కూడికల్లో తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా నిన్ను దర్శించాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు పిలిచిన వాడిని, నిర్ణయించిన వారిని, ఎరిగిన వారిని నిర్ణయించాడు, నిర్ణయించిన వాడిని పిలిచాడు. పిలుపుకు లోబడ్డప్పుడు వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఇట్స్ ఎ ప్రాసెస్. దేవుడు ఒక్కొక్క దానికి నువ్వు లోబడాలి. నిన్ను ఎరిగాడు అన్నది నువ్వు ఎరగాలి. ముందు నిన్ను పిలిచినప్పుడు నిన్ను నిర్ణయించాడు, ఒక పని కోసం, ఒక సేవ కోసం, ఒక ఉద్యోగం కోసం, లేకపోతే ఈ యొక్క వృత్తి కోసం, ఈ వ్యాపారం కోసం, ఈ స్టడీస్ కోసం, ఈ డిపార్ట్మెంట్లో నీవు ఉండాలి, ఈ కంపెనీలో నీవు ఉండాలి, ఈ గవర్నమెంట్లో నీవు ఉండాలి, ఫలానా వ్యక్తి నీ భర్త అవ్వాలి, ఫలానా స్త్రీ నీ భార్య అవ్వాలి, నీకు ఇంతమంది బిడ్డలు ఇవ్వాలి, నిన్ను ఇలా దీవించాలి, నీ బిడ్డలను ఇలా ఆశీర్వదించాలి అన్నది దేవుని ప్రణాళికలో ఉన్నది. ఆ దేవుని ప్రణాళిక చేసిన వారికి అన్నీ ఆశీర్వదించబడతారు. కానీ మధ్యలోనే మన ఇష్టం, దేవుని చిత్తాన్ని వదిలి మన ఇష్టం చేసుకున్న రోజు 40 రోజులు నడవలసిన ఇశ్రాయేలీయుల ప్రయాణం ఎంతకాలం నడిచారండి? 40 సంవత్సరాలు నడిచారు. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. లోక రక్షకుణ్ణి జనాంగంలో నుంచి రప్పించాలని ఆశించాడు. అబ్రహామును కోరుకున్నాడు. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని మొరపెట్టే ఇశ్రాయేలు జనాంగం ఆశీర్వదించబడిన వారిగా ఉండాలంటే వారు మధ్యలో ఐగుప్తులో స్టక్ అయ్యారు. ఐగుప్తులో వాళ్ళ మూలుగులు విని, వాళ్ళ నిట్టూర్పులు చూసి, మోషే నాయకుడిని పంపించి వాడిని బయటికి రప్పించి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను, సస్యశ్యామలమైన దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను, మీరు బానిసలుగా కాక స్వతంత్రులుగా ఉండేటట్టు నేను చేస్తాను అని దేవుడు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటే, ఎన్నో అద్భుతాలు చేసి ఆ మూర్ఖుడైన ఫరో చేతుల్లో నుండి ఇశ్రాయేలుని విడిపించి బయటికి రప్పిస్తే వాళ్ళు దేవుని మాట వినాలా? దేవుని చిత్తం చేయాలా? దేవుని యందు విశ్వాసం ఉంచాలా? ఉంచారా? మనం సాతాను కంబంధ హస్తాల్లో నలిగిపోతున్నప్పుడు, నిజ దేవుడు ఎవరో ఎరగని స్థితిలో ఉన్నప్పుడు, పాప ఊబిలో కూరుకుపోతున్నప్పుడు ప్రభు మనల్ని పిలిచాడు. ప్రభు నెరిగే భాగ్యం నీకు ఇచ్చాడు. యేసుక్రీస్తు నామములో ఉన్న ఆశీర్వాదాలు అనుభవించేటట్టుగా చేశాడు. ఇంకా నిన్ను ఉన్నతమైన స్థితికి హెచ్చించాలని ఆశిస్తుంటే నువ్వు పక్కదారి పడుతున్నావు. ఇశ్రాయేలీయులు కొందరు సణిగారంట, కొందరు వ్యభిచరించారంట, కొందరు తిరగబడ్డారు, కొందరు పాపం చేసి అరణ్యంలో రాలిపోయారంట. పరలోకం చేరే వరకు మనందరినీ ప్రభువు నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మని ద్వారా. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ నడిపిస్తున్నాడు. దేవుని చిత్తం చేయి, నీ జీవితంలో దీవించబడతావు. దేవుని ప్రణాళికని ఎరుగు, ఆశీర్వదించబడతావు.
దేవునికి అప్పగించుకో, నీ జీవితాన్ని నష్టపోవు. ఒక టీవీ ప్రోగ్రాంకి ఇన్ని డబ్బులు కడుతున్నామే, ఇంత కష్టపడి చేస్తున్నామే, చూస్తున్నారు కానీ ఎవరు విరాళాలు పంపడం లేదే, మానేద్దామా, ఒక ఛానల్ మానేద్దామా అనుకున్నప్పుడు కరెక్ట్గా ఆ ఛానల్ గురించే చెప్తారు. ఫోన్ వస్తుంది మాకు, ఆరాధన ఛానల్లో చూసాము, ఆరాధన మానేద్దామంటే అయితే మానద్దు, అయితే శుభార్త మానేద్దాంలే అంటే రెండో రోజు శుభార్త ఛానల్లో చూసి మారామో అంటాడు. ఓహో, గొప్ప దేవుడు అండి. ఆ ఎక్సైట్మెంట్ లేకపోతే, ఆ సంతోషం లేకపోతే ఈ పాటికి నేను సేవలో ఉండనండి. దేవుని చిత్తం చేయటం నేర్చుకున్నాను నేను. పిలుపుకు లోబడు. ఎవరిని ఆయన పిలిచినో వారిని ఆయన నీతిమంతులుగా తీర్చాడు. దేవుని చేత పిలువబడిన యవనస్తులు ఈ ఆవరణలో ఉన్నారు. దేవుడు నన్ను పిలిచాడు సేవకన్నవారు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. నేనే, నన్ను దేవుడు పిలిచాడు అన్నవాళ్ళుంటే హెసిటేట్ చేయకుండా, ఆలోచించకుండా, భయపడకుండా నిలబడండి. దిగొస్తా, నిలబడండి. నీకోసమే ఈ రాత్రి మీటింగ్. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను పిలిచాడు. చూడండి ఎంతమంది ఉన్నారో. ఎన్ని రోజులు గుంపులో దాక్కుంటారు, ఎన్ని రోజులు గుంపులో కూర్చుంటారు, ఎన్ని రోజులు మీ సొంత పనులు చేసుకుంటారు. దేవుడు పిలిచాడండి. ఎంత గొప్ప భాగ్యం తెలుసా అది. ఇంతమందిలో మిమ్మల్నే పిలిచాడు దేవుడు. నిన్నే పిలిచాడు సహోదరుడా. దేవుడు పిలిచాడు, నన్ను పిలిచాడు, నిన్ను పిలిచాడు. నువ్వెందుకు అలా ఉండాలి? ఆయన చేతుల్లోకి రా, ఆయన చేతుల్లోకి రా. సావు భయమని బాధపడకు, చేత కాదని సాకు చెప్పకు. ఈరోజు ప్రభువు చూస్తున్నాడండి మిమ్మల్ని. ఎవరిని ఆయన పిలిచాడో వారిని సిద్ధపరుస్తున్నాడు, వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు దేవుని మందిరంలో ఉన్నాను, దైవ సేవకుల యొక్క ఆధ్వర్యంలో ఉన్నాను. దేవుని సేవకులు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఆయనకు చెప్పకుండా ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే ఎవడెళ్ళమన్నాడు నిన్ను అడిగితే ఏంటి ఇలా అడుగుతున్నారు? నేను ఏమన్నా సినిమాకి వెళ్ళానా, షికారుకి వెళ్ళానా, చావుకి వెళ్ళాను కదా, దీనికి ఎందుకు తిడతారు నన్ను అనుకునేవాడిని. కానీ దేవుని చిత్తములో వెళ్ళాలి, ప్రార్థనతో వెళ్ళాలి, విధేయత కలిగి దేవుని సేవ చేయాలి అన్న పాఠాలు నేర్చుకున్నాను నేను. కానీ ఈరోజు యవన సేవకులకు అలాంటి కట్టుబాటు లేదు. ఒక ఆధ్యాత్మిక తండ్రిగా, ఒక హెచ్చరించే వ్యక్తిగా ఒకరు ఉంటే వారు ఇష్టపడటం లేదు. మాకే దేవుడు చెప్పేశాడు నేరుగా అంటున్నారు. చెప్తాడు దేవుడు నీకు. నిజంగానే నీకు చెప్పిన దేవుడు నీ నాయకుడు చెప్తాడు, నీ పాస్టర్కి చెప్తాడు, నీ భార్యకు చెప్తాడు, నీ భర్తకు చెప్తాడు, నీ తండ్రికి చెప్తాడు, నీ తల్లికి చెప్తాడు. నీ ఒక్కడికి సీక్రెట్గా చెప్పడం అంటే నీకు ఒక్కడి సీక్రెట్గా చెబుతాడా? బైబిల్లో చూడండి. సౌలు యేసుప్రభువుని దర్శనంలో చూశాడు, యేసుప్రభువు నేరుగా చూశాడండి. కానీ నువ్వు వెళ్ళు, అననీయ నీకు ప్రార్థన చేస్తాడు. నాకు వేరే వాళ్ళతో పని ఏముంది, నేను యేసుప్రభువునే చూసేశాను అనలేదు. అననీయ అనే ఒక దైవజనుడు తన కొరకు ప్రార్థన చేయాలి. అననీయతో చెప్పాడు, సౌలు వస్తున్నాడు, అతని కోసం నువ్వు ప్రార్థన చేయంటే సౌలు అంటున్నాడు, నీకు తెలియదయ్యా సౌలు అంటే ఎలాంటాడో, క్రైస్తవులందరినీ హింసించేవాడు, క్రైస్తవులను చంపేస్తున్నాడు, బాధ పెడుతున్నాడు అంటే ప్రభు చెప్పాడు, అననీయ సౌలు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా, పోయి చూడు. ఏంటండి? కొర్నేలీతో చెప్పాడు దేవుడు. పేతురు అనేవాడేవాడున్నాడు, కైసరీకు పంపించి అతన్ని పిలిపించుకో, అతడు నా వాక్యం చెప్తాడు విను. దేవుడే మాట్లాడినప్పుడు మళ్ళీ ఇంకో సేవకుడు ఎందుకు? అది దేవుని పద్ధతి. పేతురుతో చెప్పాడు ప్రభు. మేడ మీద ప్రార్థన చేసుకుంటుంటే ఆ పురుగులన్నీ వచ్చాయి పైనుంచి. ఏంటి ప్రభు ఈ పురుగులు తినమంటావంటే, అయ్యా నువ్వు యూదులకు మాత్రమే క్రీస్తు అనుకుంటున్నావు,
నువ్వు ఒక ప్రత్యేకమైన జనాంగానికి మాత్రమే సేవకుడు అనుకుంటున్నావు. ఇదిగో అన్య జనుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు నీకు పిలుపు వస్తుంది, చూడు, అక్కడికి వెళ్ళి చెప్పు వాక్యం అన్నాడు. పేతురు వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో పరిశుద్ధాత్ముని కార్యం జరిగింది. ఆ ఇంటి వారందరూ రక్షించబడ్డారు. దేవుని చిత్తములో సేవ చేయటం ఉత్తమం. పెద్ద సేవ చిన్న సేవ అనేది ముఖ్యం కాదు. 1000 మంది ఉంటే సేవ చేయటం, 100 మంది ఉంటే మూలగటం కాదు. ఒక్కరున్నా మనస్ఫూర్తిగా ప్రసంగం చేయటమే నిజమైన సేవకుడి పని. నేను వెళ్ళమన్న చోటుకు వెళ్ళు, నేను చెప్పమన్న మాటలు చెప్పు. 7 ఆహారాన్ని పంచిపెడతానికి ఏరుకున్నాడు. అందులో ఒకడు ఫిలిప్. అధికారం పెత్తనం చేయడానికి ఎంచుకుంటే అతను అన్నాడు, నేను సువార్త చెప్పాలని ఆశపడి సువార్త చెప్పాడు. సమరయకి వెళ్ళి సమరయ ప్రజలందరూ ఆశతో వచ్చారు, బాప్తీసాలు తీసుకున్నారు. మంచి సంఘం ఏర్పడింది అక్కడ. ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఒకరోజు దేవుని స్వరం ఏర్పడింది, ఫిలిప్, నువ్వు లేచి అరణ్య మార్గంలో, గాజాకు పోయే అరణ్య మార్గంలో రథం వెళ్తుంది, ఆ రథం వెనకాల పరిగెత్తు. ఏంటి ప్రభా, ఇక్కడ ఇంతమంది ఆత్మలుంటే, ఇక్కడ ఇంత సేవ ఉంటే, ఇవన్నీ వదిలిపెట్టి అరణ్య మార్గంలోకి వెళ్ళమంటావేంటి, ఒక మనిషి కోసం వెళ్ళమంటావేంటి అన్నాడా. అతను వెంటనే పరిగెత్తాడు. ఆ నపుంసకుల అధిపతిని ప్రభు కొరకు రక్షించాడు. నా పరిచయంలో నేను గమనించానండి, బాగా సేవ జరుగుతుందన్న దగ్గర నుంచి నన్ను పొమ్మంటాడు దేవుడు. నానా కష్టాలు పడి కాపోవరం అనే గ్రామంలో సేవ ప్రారంభించమంటే, ఆ పల్లెటూరులో సేవ ప్రారంభిస్తే 2-3 గిద్దెడు చిన్న డబ్బాలు బియ్యం తీసుకొని వచ్చేవాళ్ళు. డబ్బులు ఉండవు పల్లెటూరులో కానుకలేయడానికి. నూకల బియ్యం అయ్యే కానుక, అయ్యే వండుకొని నేను నా భార్య తినేవాళ్ళం. మా అత్తగారు వచ్చింది ఒకరోజు, అయ్యో బాలింతరాలుగా ఉందండి మా కూతురు, ఇట్లాంటి బియ్యం తింటే పుట్టేవాడు సన్నగా పుడతాడంది. ఇప్పుడు చూశారు కదా జోసఫ్ ప్రకాశ్ని, సన్నగా ఉన్నాడు. ఏంటండి, అదే తిన్నాం మేమిద్దరం, అదే పెట్టాం మా బిడ్డలకి, అదే చేసాం. దేవుని చిత్తం చేశాం. దేవుడు ఆశీర్వదించాడు, నా బిడ్డలను ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించాడు. నువ్వు దేవునికి లోబడితే నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. వారికి ఏ మేలు కొదవడదు. కష్టపడి ఆ పల్లెటూరులో సేవ చేస్తే రాళ్లతో కొట్టేవాళ్ళు నన్ను తరిమేయడం ప్రయత్నించారు ఊరు నుంచి. చాలామంది రక్షించబడిన తర్వాత చక్కటి సంఘం ఏర్పడింది. చుట్టుపక్కల అనేక ఊర్లు తిరిగి సేవ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా మా సభలకు రండి, మా సంఘంలోనికి రండి అని ఊపిరి ఆడకుండా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అన్ని చర్చిలకి వెళ్ళి, ఆ రోజు టీవీలు రేడియోలు ఏమీ లేవు, నేరుగా వెళ్ళి వాక్యం చెప్పేవాడిని. సభల్లో ఆహ్వానించేవారు, కానికిచ్చి పంపించేవారు. కష్టమే లేదు. ఇలా మీటింగుల్లో మేము అరేంజ్ చేయాలంటే ఇంత ప్రయాసపడాలి. చక్కగా ఉన్నాం, బాగా మంచి ఇల్లు తీసుకున్నాం, అద్దె ఇల్లు తీసుకున్నాం. 3 పిల్లలు పుట్టేశారు. ఆంధ్రాలో ఉంటే ఎంత కమ్మగా ఉంటుందో తిండి. జాంకాయలు, సపోటా పళ్ళు, నారింజలు, తేగలు, ఇంకా ఏంటి అందులో ఈస్ట్ వెస్ట్ వెళ్తే అన్ని పచ్చగా ఉంటాయి అక్కడ. అసలు పాలు కొనేవాళ్ళం కాదు, తెచ్చి డబ్బాలు పోసేసేవారు ఇంట్లో. అన్ని కాయగూరలు తెచ్చి ఇచ్చేసేవాళ్ళు. హాయిగా ఉంది బ్రతుకు, భలే వద్దు అంటే ప్రభా అన్నాడు, లే పో అంటే, ప్రభా ఇప్పుడే కదా కొంచెం 2 చర్చిలు కట్టాను ఇక్కడ, అందరూ వందనాలు చెప్తున్నారు నాకు. రాళ్లతో కొడదామన్న వాళ్ళు కూడా వచ్చి క్షమాపణ అడిగి ప్రభువుని తెలుసుకున్నారు. ఎంత సంతోషంగా ఉంది ఇక్కడ, తృప్తిగా ఉంది, తిండి బాగుంది. అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. బాగున్నారా అండి, బాగున్నారా అయ్యగారు ఆయ్ కడుపు నిండిపోద్ది ఆ కబుర్లు ఇంటే. ఇంత బాగుంటే మళ్ళీ ఏంటయ్యా నన్ను అంటావు, పో మెడ్రాస్కు పో, మళ్ళీ అక్కడికా, ఆ ఉప్పుడు బియ్యం తినే దగ్గరకా. 3 పిల్లల్ని పెట్టుకొని నన్ను ఎక్కడికి పోమంటావయ్యా మెడ్రాసు? నాకు అర్థం కాల. 87వ సంవత్సరంలో 3 పిల్లలు పెట్టుకొని మెడ్రాసు వెళ్తే, ఇంటి అద్దె కోసం తిరిగితే 725 రూపాయలకి 2 గదుల చిన్నిల్లు అద్దెకు దొరికింది. దానికి 100 ప్రశ్నలు వాళ్ళు అద్దె ఇవ్వడానికి. ఇక్కడ ప్రార్థనలన్నీ పెట్టకూడదు, ఇక్కడ అరుపులు కేకలు వేయకూడదు. బాబు ఉండటానికి ఏంటి, ఆయన 125 రూపాయలు కానుకొచ్చేది, 725 రూపాయలు అద్దె ఎలా కట్టమంటావు? ఎన్నోసార్లు అండి నా జీవితంలో. చైతర్ గారు ఎంత కుయ్యెత్తుపరుడంటే, నేను కాపురంలో మొదట్లో వెళ్ళినప్పుడు ₹1 కానుక, అక్కడ ₹1 కానుక వారానికి. అందులోనే 2 తినాలి వారమంతా. ఎప్పుడు
పుట్టినప్పటి నుంచి అలాంటి బతుకు బతకలేదు. నేను చెప్పాను కదా, మా తండ్రి అధికారులు, మా భార్య తరపు వాళ్ళు మేడల మధ్యలో ఉన్నోళ్ళు. కానీ ఇద్దరు దేవుడికి సమర్పించుకున్నాం. బంధువులు అక్కర్లేదు మాకు, దేవుని కొరకు బ్రతకాలి. ఆ సమయంలో వచ్చారు. ఎందుకు నువ్వు, నీ పర్సనాలిటీ ఏంటి, నీ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇక్కడ ఇలాగ ఈ పల్లెటూరుకు వచ్చావు, ఈ పల్లెటూరులో ఏముంది, ఏం చేయగలవు నువ్వు, పల్లెటూరులో ఏం చేస్తావు నువ్వు? ఆ పల్లెటూరులో మారి వాళ్ళ పెద్ద పెద్ద సేవకులు అయ్యారు ఈరోజు మనుషులు. ఏంటండి, నన్ను మెడికల్ రిప్రజెంటేటివ్కి చేయిస్తాను, నువ్వు ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేయొచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చు, అట్లా సేవ చేయొచ్చు అని ఆశపెట్టాడు ఒక ఆయన. నాకు అక్కర్లేదు, దేవుడు ఎట్లా పిలిచాడో అట్లాగే చేస్తా. ఒక సంస్థ వారు పిలిచారు, నీకు నీ భార్యకు ఉద్యోగం ఇస్తాం, వ్యాన్ ఇస్తాం, జీతం ఇస్తాం, ఈ కోటగిరి ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో నువ్వు చేసిన తర్వాత సేవ, అనేక ఆత్మలు రక్షించబడ్డాయి, రమ్మంటే జీతానికి నేను సేవ చేయను. ఇతర దేశాల్లో ఉన్న ఒక సోదరుడు వచ్చి అనేక చోట్ల ఉద్యోగ సభలు పెట్టించాడు. నన్ను ప్రీచర్గా పిలిస్తే దేవుని కృపల్లో అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. ఆయన వచ్చి ఒకసారి అన్నాడు, అయ్యా అమెరికా నుండి మీకు డబ్బులు పంపిస్తాను, మీరు 10 మంది సేవకులను పెట్టుకొని మీరు ఈ ప్రాంతం అంతా పరిచర్య చేయండి, అందరికి జీతాలు ఇచ్చి మీకు కూడా పెద్ద జీతం ఇస్తాను. నాకు అక్కర్లేదు, నా ప్రభువు పిలిచిన పిలుపుకి నేను లోబడతాను, నేను జనములకు అధిపతిగా సాక్షిగా నేను చేశానన్నాడు. నేను ఇంకొకరి కింద జీతాల కొరకు నేను చెయ్యను. గుడిసెలో ఉండి సేవ చేశానండి ఆ రోజుల్లో. జాన్ డేవిడ్ గారు మనందరికీ తెలుసు, మీకు అందరికీ తెలుసు, చిలకలూరుపేట. ఒకరోజు నన్ను చూశాడు, ఏంటి బాబు నువ్వు, ఏంటి బాబు నువ్వు, ఏంటి ఇదే సేవ బాబు, నా దగ్గర నీకు మంచి పొజిషన్ ఇస్తాను, మా సంస్థలో లెపర్సీ మినిస్ట్రీ ఉంది, ఆర్ఫనేజెస్ ఉన్నాయి, రకరకాల మినిస్ట్రీలు ఉన్నాయి, ఈస్ట్ వెస్ట్ అంతా నీకు ఇచ్చేస్తా, యు ఆర్ ద డైరెక్టర్, ఎండి, నీకు మంచి డబ్బు ఇస్తాను, సంస్థ అంతా నువ్వే నడిపించేసుకో. ఆయన ఒకరోజు నన్ను చిలకలూరుపేట తీసుకెళ్ళి రాత్రి అంతా బ్రెయిన్ వాష్ చేశారు. వాష్. నా సేవ సాంఘిక సేవ కాదండి, నన్ను సువార్త సేవ చేయమన్నాడు అన్నాను. అట్లయితే వ్యాన్ ఇస్తాను, ట్రాక్స్ ఇస్తాను, సేవకులను ఇస్తాను, అలాగే సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపో. ప్రభా నన్ను ఏం చేయమంటావు, లేచి లేచి పో అన్నాడు దేవుడు. లేచి చెప్పకుండా వచ్చా, తెల్లారుజామున లేచి చెప్పకుండా వచ్చిన అడావిల్లో జేబులో డబ్బులు లేవన్న సంగతి కూడా మర్చిపోయా. విజయవాడ వచ్చి బస్ స్టాండ్లో డబ్బులు లేవు, తనకి వెళ్తానికి టికెట్కి డబ్బులు లేవు, అక్కడ కోట్లు 1 లక్షలు ఇస్తారంటే వద్దని, ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏముందిరా నాయన అంటే టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, నడిచెట్టపోయే తడుకు దిక్కుమొఖాలు చూసుకుంటూ కూర్చున్నా. అప్పుడు మీలాంటి వాళ్ళందరూ తెలియదు నాకు, ఎందుకంటే టీవీలో లేనుగా, నేను ఎక్కడున్నా ఎవడు గుర్తుపట్టండి నన్ను. ఇప్పుడైతే ఎక్కడున్నా గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు నాకు డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు, నాకు నమస్కారం పెట్టి 110 రూపాయలు ఉంటే ఇవ్వమంటే చాలు, జేబుల్లోనే నిండిపోతాయి. 10 అంటే 100 ఇస్తారు. అయ్యి బాబాయ్ 10 అండి, అంత పెద్ద పాస్టర్ గారు. విశ్వాసం. అనుకోకుండా ఆ రోజున ఎంత అద్భుతం జరిగిందో నేను ఎన్ని వివరిస్తాను, టైం చాలదు. అద్భుతంగా మా బంధువు ఒక ఆయన అదే బస్సులో ఎక్కడానికి వచ్చి నా దగ్గరికే రావడానికి ప్రయత్నించాడు. నేను అక్కడ కనపడగానే నన్ను చూసి ఆశ్చర్యపడి తనతో పాటు టికెట్ కొని బస్సులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సులభమైన సేవలు చాలా ఉన్నాయండి, సొంత మార్గాలు కోరుకుంటే భలే ఉంటాయి. బిలాము బోధ, బిలాము రాజుగారు వచ్చారని లేచి వెళ్ళిపోయి దండం పెట్టేశాడు. వెళ్తాడు ప్రభా, వెళ్తాడు ప్రభా, వెళ్తాడు, వద్దు 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 అంటే వెళ్తాడన్నాడు. వెళ్ళాడు. ఏమయ్యాడండి? చివరికి బిలాం చంపబడ్డాడని బైబిల్లో ఉంది. తన సేవ అంతటితోటే నాశనమై గాడిద చేత బుద్ధి చెప్పించుకోవాల్సిన స్థితికి వెళ్ళిపోయాడు. సేవ అంటే సరదా కాదండి, సేవ అంటే సులభం కాదు. సేవ అంటే మీరు చూస్తున్నట్టుగా ఆర్భాటాలు అట్టహాసాలు కాదు. కన్నీరు, ప్రయాస, వేదన. రాత్రి నా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళ భారాలన్నీ నా గుండెల్లో తిరుగుతూనే ఉన్నాయి. మా నాన్న లేరండి. ఎందుకు లేరయ్యా? తాగి చనిపోయాడు. ఎంత వయసులో? 40 ఏళ్ళకే. 40 ఏళ్ళకి నాన్న చచ్చిపోయాడు. 45 ఏళ్ళకి నాన్న చచ్చిపోయాడు. అమ్మ పనిచేసి మమ్మల్ని పోషిస్తుంది. తాగి చచ్చిపోయాడు. ఎంతమంది ఈ రోజున ఈ త్రాగుడికి బానిసైపోయి, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోవలను.
నీ భార్యను విధవరాలుగా చేసి, నీ బిడ్డలు దిక్కుమాలుగా వాళ్ళుగా చేసి నువ్వు చనిపోవటం అనేది దేవుని చిత్తమా? మనుషులు వచ్చి వారి భారాలు చెప్తున్నప్పుడు, ప్రభా నా సొంత అక్కలాగా, నా సొంత తమ్ముళ్ళలాగా, నా సొంత బిడ్డలాగా, నా సొంత తండ్రికి వచ్చిన బాధలాగా నా యేసయ్య ప్రేమ నాకు ఇచ్చాడు కాబట్టి ఆ ప్రేమతో నేను ప్రార్థన చేస్తా. పాస్టర్ గారిగా ప్రార్థన చేయను, నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తా. విజ్ఞాపన చేయటం అనేది సేవకునికి మరొక ముఖ్యమైన గుణం ఉండాలి. ప్రవక్త అంటే దేవుని మాటలు మనుషులకు చెప్పాలి, మనుషుల వేదనలు దేవుడికి చెప్పాలి, దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. సేవ అంటే కాసేపు ప్రసంగం చేసేసి వెళ్ళిపోయి నిద్రపోవటం కాదండి, వెళ్ళిపోయి కారెక్కేయటం కాదు. జరిగిన సేవను ముద్రించాడు ఆయన. అది కూడా నేను బైబిల్ కాలేజీలో నేర్చుకున్నా. నా యవ్వన కాలంలో ప్రసంగం చేసినప్పుడు ప్రతిరోజు ఉపవాసం ఉండి ప్రసంగం చేయటం నేర్చుకున్నా. ప్రసంగం అయ్యేదాకా తిన్నాం, ఇప్పటికీ అదే అలవాటు నాకు. ప్రసంగం అయ్యేదాకా 1 గంట అయినా 2 గంటలైనా అప్పుడు భోంచేస్తాను, కానీ ప్రసంగానికి ముందు భోంచేయను నేను. నా భారం తీరాలి, నాకు అప్పచెప్పిన పని చేయాలి ముందు. నా తండ్రి పని తుదముడిచడమే నాకు ఆహారం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రసంగం అయిపోయాక చక్కగా నిద్రపోయేవాడిని. ఓ రోజు తట్లేపాడు ప్రభు నన్ను, లే ప్రార్థన చేయి. వాక్యం విత్తడానికి ముందు ఎంత ప్రార్థన అవసరమో వాక్యం విత్తిన తర్వాత కూడా అంత ప్రార్థన అవసరం. అది మనుషుల హృదయాల్లో నాటాలి. ఒక చెట్టుని నాటాలంటే మనం గుంట తవ్వి కాసి నీళ్లు పోసి చెట్టు నాటి ఏం చేస్తామండి, మళ్ళీ కాసి నీళ్లు పోస్తాం. అప్పుడే అది దాని వేరు దిగుతుంది. దేవుని వాక్యం చెప్పిన తర్వాత విన్న వర్తమానం మనుషుల హృదయాలలో నాటుకోవాలి, ఫలించాలి. అంతవరకు సేవకుడు ప్రార్థన చేయాలి. అది నిజమైన పరిచర్య. కూలికి బోధించేవాడు బోధకుడు కాదండి, లాభానికి బోధించేవాడు బోధకుడు కాదు. సేవను వ్యాపార సరళికి దింపేవాడు సేవకుడు ఎట్టవుతాడు? ఎంతసేపు మీ ద్వారా నాకేమొస్తుందా అని ఆలోచించేవాడు సేవకుడు ఎట్టవుతాడండి? నేను రుణపడి ఉన్నాను. నాకు అప్పచెప్పిన వ్యక్తులకు సువార్తను ప్రకటించి వారిని పరిపూర్ణులు చేసి క్రీస్తు ముందు నిలబెట్టాలి. పౌలు హృదయ వాంఛ అది. పౌలు ఆయా స్థలాలకు వెళ్ళి ఆత్మలు రక్షించేవాడు. ఆ తర్వాత వాళ్ళకి ఫోన్ చేయడానికి లేదు ఇప్పుడులాగా, యూట్యూబులు లేవప్పుడు, ఉత్తరాలు లేవప్పుడు. ఒక ఉత్తరం రాయాలంటే తోలు దట్టి మీద రాయాలి. ఒక ఉత్తరం రాసి మనసంతా కుమ్మరించి వారికి ఒక సందేశాన్ని పంపిస్తే ఆ ఉత్తరం విశ్వాసులకు చదివి వినిపించేవారు. అవి వేళ బైబిల్లో భాగాలైపోయినాయి. పౌలు రాసిన 13 సాధారణమైన ఉత్తరాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా హృదయాంతరేంద్రియాల నుండి ఒక విశ్వాస యొక్క అవసరతను, ఆధ్యాత్మిక స్థితిని, వారి యొక్క కొరతను తీర్చేటువంటి సందేశాలతో కూడిన వర్తమానం ఇచ్చాడు. ఈరోజు ఆత్మలు రక్షించబడాలి. రక్షించబడిన ఆత్మ క్రీస్తు సారూప్యంలోనికి తీర్చబడాలి. పరిపూర్ణుని చేసి నేను క్రీస్తు ముందు నిలబెట్టాలి. కొంతమంది దైవజనుల చరిత్ర చదివినప్పుడు వేల మంది జనులు వచ్చేసేవారు. చేతులెత్తమని ప్రభువుకి అప్పగించుకున్న వాళ్ళు చేతులెత్తమంటే అందరూ చేతులెత్తేసేవారు. ఒక 3 నెలలు 6 నెలలు అయిన తర్వాత అనలైజ్ చేస్తే వాళ్ళల్లో 20% కంటే ఎక్కువ మంది దేవుని కోసం నిలబడలేదు. తర్వాత వాళ్ళు జారిపోయేవాళ్ళు. చార్లెస్ ఫిన్నీ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన మీటింగ్ పెడితే చాలా తక్కువ మందే వస్తారు, ఎక్కువ మంది రారండి. ఈ రాత్రి భోజనాలు పెడితే ఇక్కడ ఎక్కువ మంది వస్తారు. ఈ కాంపౌండ్లో చోటే ఉండదు. మీటింగ్ అయిన తర్వాత భోజనాలని కరపత్రంలో వేసామనుకో, ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో 4 వదిలిపెట్టి వస్తారా? వాళ్ళకు కూడా తెస్తారు. ఆటో కట్టించి మరీ తెస్తారు. ఏంటండి అక్క భోజనాలంట, నువ్వు కూడా రాక్క పోదాం, వంట వంటకు ఈ పూట రెస్ట్ తీసుకో, అక్కడ పెడతారు భోజనం. యేసుప్రభుని అలాగే వెంబడించేవారండి. మీరు కడుపు నిండిన వాళ్ళని నన్ను ఎతుకుతున్నారా? నిజంగా మీరు నన్ను ఎతుకుతున్నారని అడిగాడు. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి పెట్టినప్పుడు తినేసి బొక్కేసి ముక్కలు పడేసేసి వాళ్ళు కొందరు వచ్చేసి యేసుప్రభుని ఎత్తేసుకొని నీవే మా రాజువి, నీవే మాకు అంటున్నారు. నువ్వు కావాలి మాకుంటే రొట్టెలు బాగా వస్తాయని పారిపోయాడంటే అక్కడి నుంచి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిన ఉంది బైబిల్లో.
ఏంటండి ఈ రోజున సేవ అంటే భోజనాలు, అట్రాక్షన్స్, ఆకర్షణలు, మ్యూజిక్ కూడా ఎంత మటుకో అంత మటుకే. మ్యూజిక్ని దేవుడిగా ఆరాధించడం సరికాదు. పాటల కోసం మ్యూజిక్ కానీ మ్యూజిక్ కోసం పాటలు కావు. దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరం ఉంది, కానీ పాటల కోసమే వస్తారు కొంతమంది. పాటల కోసమే వచ్చేవాళ్ళు పనికిమాలోళ్ళు అయిపోతారు. జాగ్రత్త. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా? ఈరోజు దేవుని దగ్గర నుండి నాకు ఏ సందేశం ఉందా? నా బ్రతుకులో నేను దిద్దుకోవలసింది ఏదైనా ఉందా? విడిచిపెట్టవలసింది ఏమైనా ఉందా? నమ్మవలసింది ఏమైనా ఉందా అన్న ఆశతో దేవుని దగ్గరికి రావాలి. దేవుడు నిన్ను ఎరిగాడు, కానీ నువ్వు ఆయన ఎరగల. కాబట్టి నీ బ్రతుకులో ఎక్కడో ఉన్నావు నువ్వు. ఇంకా ఆయన నిన్ను పిలిచాడు, కానీ ఆయన పిలుపుకు నీవు లోబడలేదు. కాబట్టి నీ జీవితంలో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, తృప్తి లేదు. కనీసం ఒక మంచి దైవజనుడిగా నిన్ను సిద్ధపరచడానికి నీ జీవితంలో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, కొరతలు అనుమతిస్తాడు ఆయన. అవి నీ మేలుకే గాని కీడు కాదు. అవి నిన్ను మరింత ఉన్నతమైన స్థితికి నడిపించడానికే గాని నాశనం చేయటానికి కాదు. ఈ రోజుల్లో చాలామంది ఆ ప్రాసెస్లో ఆగిపోతున్నారు. దేమాలాగా లోకాన్ని ప్రేమించి వెనక్కి వెళ్ళిపోతున్నారు. యోధాలాగా డబ్బులు కాసిచ్చి అమ్ముకుంటున్నారు సేవని. ఆయన చేతుల్లో నలిగుంటే, ఆయన చేతుల్లో నలిగితే ఒక ముత్యమో ఆ నత్త శరీరం మీద పడ్డప్పుడు అది ముడుచుకొని ఆ సముద్రపు లోపలికి వెళ్ళి నలుపుతుంది, గరగరగర పెడుతుంది. దాన్ని పొట్టంతా మంటుద్ది. కానీ ఆ మంటలో, ఆ పోరాటంలో నలిగి ఒక మంచి ముత్యాన్ని బయటికి తీసుకొస్తుంది. దేవుడు నీ జీవితంలో నుండి ఒక స్వచ్ఛమైన క్రీస్తు స్వరూప్యాన్ని నీలో తీసుకుని రావాలంటే శ్రమలలో, పోరాటాలలో నిలబడాలి దేవుని కోసం. తప్పుడు మార్గాలు, సులభ మార్గాలు, అడ్డ మార్గాలు తొక్కకూడదు. చాలామంది సేవకుల ప్రారంభం బాగుంది, అంతం బాగలేదు. ప్రారంభం బాగుంది, పక్కదారి పట్టారు, సైడ్ ట్రాక్ట్ అయిపోయారు. అందుకే ఈ రోజున క్రైస్తవ సేవ అంతంత మాత్రంగానే ఉంది, ముక్కలైపోతుంది. భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతున్నాయి, సిద్ధాంతాలు ఎక్కువ అవుతున్నాయి, అబద్ధ బోధలు పెరిగిపోతున్నాయి. నిన్నొక నిక్కచ్చైన సేవకుడుగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన ఆయన చేతి కింద అణిగి ఉండడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎవరిని ఆయన నీతిమంతుడిగా తీర్చారో వారిని మహిమపరచను, వారిని హెచ్చిస్తాడు, వారిని దీవిస్తాడు, వారిని జనాంగాలకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఈ రాత్రి నాకు బోధ కేవలం సేవకులకు మాత్రమే కాదు, కేవలం సేవకు పిలుపున్న వారికి మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరిని ప్రభు ఎరుగును. నీవు బాధలతో సతమతమవుతున్నావంటే, నీవు శ్రమలలో ఉన్నావంటే, నీవు ఆశీర్వాదం లేని స్థితిలో పడున్నావంటే కారణం ప్రభువు పిలుపుకు లోబడలేదు. నిన్నెరిగిన ప్రభువును నువ్వు ఎరగలేదు, ఆయన నువ్వు అడగలేదు. ఈ రాత్రి మనం ఎరిగిన ప్రభువును మనం ఎరుగుదాం, మనకు కావలసిన వాటిని ఆయన్ని అడుగుదాం, అందరం లేచి నిలబడదాం. ఒక అద్భుతం ఈ రాత్రి నీ జీవితంలో జరిగించాలని. నీవు సేవకు పిలువబడలేదేమో కానీ నిన్నొక సాక్షిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అందరం లేచి నిలబడదాం. ఒక నిర్ణయం చేయండి. నిలబడ్డ మీరందరూ, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. నా ఇష్టము కాదు ప్రభువా, నీ రోజు నుంచి నువ్వు ఏం చేయబట్టి అది చేస్తానయ్యా. నీ చిత్తాన్ని బయలుపరచును ఆయన. నీ చేతుల్లో తీసుకొని నన్ను వాడుకో ప్రభువా. నన్ను నెలకొట్టు, చిత్తకొట్టు, నన్ను రూపు మార్చిన ఆయన క్రీస్తు సారూప్యంలోనికి తెచ్చి నాలో క్రీస్తును చూచినట్లు, నా మాట దేవుని మాట ఉండినట్లు నన్ను అభిషేకించని నోరు తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన.
శరీరంలో అనారోగ్యాలు ఉన్నాయని, అవయవాలు చెడిపోయాయని, ఎక్కువ రోజులు బ్రతకరని, పక్షవాతం వచ్చిందని, హార్ట్ ప్రాబ్లం ఉందని, కిడ్నీ సమస్య ఉందని, ఎయిడ్స్ రోగంతో నా బుద్ధిహీనత వల్ల తెచ్చుకొని బాధపడుతూ నా బిడ్డలకి అందించారని కుమిలిపోతున్న సహోదరుడా, క్రీస్తు రక్తము సకల దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేయనని నమ్ము. ఒక అద్భుతం ఈ రాత్రి జరుగుతుంది. ప్రతి శాపాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేయుచున్నాము. ఆనాడు కలువరి సెలవులో నీవు చిందించిన నీ ప్రశస్తమైన రక్తమును ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించుచున్నాము నాయన. నడినెత్తి నుండి అరికాలు వరకు శరీరములో ఏ భాగములో, ఏ ఎముకలో, ఏ నరములో, ఏ కండరములో, ఏ అవయవములో ఏ దోషమున్నదో నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను కలుగు చేయము నాయన. తిరిగి వెళ్ళినప్పుడు మేము నన్ను స్వస్థపరిచాడు ప్రభు అని, నా హృదయమును మార్చి ఉన్నాడని, నా ప్రభు స్వరమును నేను విన్నానని మా చుట్టూ వారికి మేము సాక్ష్యము చెప్పినట్లుగా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించము. ఏ ఒక్కరిని విడిచిపెట్టుందయ్యా. దూర శ్రావణ యంత్రము ద్వారా ఇళ్లల్లో, మిద్దెల్లో, గోడల మీద కూర్చొని వింటున్న వారిని దర్శించము. లైవ్ ప్రోగ్రాం ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని దర్శించము. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ నీ నామమునందు విశ్వాసముంచి నీ మాట విని వణికే వారిని దర్శించేవాడా, నీ అద్భుత కార్యాలు మా పట్ల జరిగించుము నాయన. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కాని ఆశీర్వాద మూటలతో నేను వెళుతున్నానన్న విశ్వాసముతో వెళ్ళుటకు నీ పరిశుద్ధాత్మను మాకు తోడించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతల భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా.